ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి చూడగానే ఇక్కడున్న అదృష్ట దేవతలను తాకమ్మా, నీకున్న 3 కోరికలు తక్షణమే తీరుతాయి అని బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈరోజు ఈ సందేశం వినడం నిజంగా మన అదృష్టం. అదృష్ట దేవతలను తాకమ్మా, నీ కోరికలలో అతి ముఖ్యమైన 3 కోరికలు తీర్చే బాధ్యత నాది అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. ఆ సందేశం ఏంటో, బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, బాబా గారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ కథ వినాలి. ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఒకరోజు రామయ్య సీతమ్మతో ఇలా అంటూ ఉంటాడు, పోయినసారి పంట చాలా తక్కువగా పండింది, దిగుబడి కూడా రాలేదు, వచ్చిన ధాన్యం తినడానికి కూడా సరిపోలేదు. కానీ రోజు గడవాలంటే ధాన్యంతో పాటు ఇతర అవసరాలకు డబ్బు లేక చాలా కష్టాలు పడుతూ వచ్చాము. నాకు కూడా అర్థం కావటం లేదయ్యా, మనకెంత పొలం ఉందో మీ అన్నయ్యకు కూడా అంతే పొలం ఉంది కదా, కానీ వాళ్లకు మనకంటే 3 రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుంది. వాడు అదృష్టవంతుడు, బహుశా వాడి నేల మన నేల కంటే సారవంతమైనదనుకుంటా అని ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇచ్చిన వాటాలో పొలమే కదా, 2 ఒకటే నేల కదా. అదే అర్థం కావడం లేదు సీత, ఏం చేయాలో తోచడం లేదు. రేపటి నుండి నేను కూడా పొలం పనులకు వస్తానయ్యా. నువ్వు వట్టి మనిషివి కూడా కాదు సీత, నీ కడుపులో మన బిడ్డ ఉంది. నువ్వు ఎటువంటి పనులు చేయకూడదు, బరువులు కూడా ఎత్తకూడదు అని మన పెద్దలంటూ ఉంటారు కదా. జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉండు అని అంటాడు రామయ్య. అవన్నీ పాతకాలపు మాటలు. నాకు ఇంకా బిడ్డ పుట్టడానికి 20 రోజుల సమయం ఉందని ఆ పెద్దమ్మ చెప్పింది కదా. అలా రామయ్య ఎంత చెప్పినా వాదిస్తూ వినకుండా సీత పొలానికి రోజు వస్తూ ఉండేది. రోజులాగే ఆ రోజు కూడా రామయ్యతో పాటు కలిసి వెళుతుంది. అక్కడ సీత అనుకోకుండా కింద పడిపోతుంది. అయ్యో ఏమైంది సీత, రావద్దంటే విన్నావా? ఆ చెట్టు కిందికి వెళ్ళు, నువ్వు విశ్రాంతి తీసుకో. అలాగే, కానీ వెళ్ళి పెద్దమ్మని త్వరగా తీసుకురండి, నాకు బిడ్డ పుట్టేలా ఉందండి, నాకు నొప్పులు వస్తున్నాయి. సరే పద, నిన్ను పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అంత సమయం లేదయ్యా, పైగా నొప్పులు కూడా ఎక్కువ అవుతున్నాయి, నేను నడవలేను. పెద్దమ్మ ఇల్లు మన పొలానికి దగ్గరే కదా, త్వరగా వెళ్ళి తీసుకురా అయ్యా. అలా రామయ్య మంత్రసాని అయిన ఆ పెద్దమ్మను తీసుకురావడానికి వెళ్తాడు. అదే సమయంలో రామయ్య పొలంలో అటుగా వెళుతున్న అదృష్ట దేవత సీతను చూసి ఆగి ఇలా అంటుంది, అయ్యో ఈ అమ్మాయి ప్రసవంతో నొప్పులు పడుతుంది, ఇక్కడ చూస్తే ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు, వెంటనే వెళ్ళి సహాయం చేయాలి అని ఒక అమ్మాయి వేషంలో వెళుతుంది. అమ్మా నువ్వు భయపడకు, నీకు నేను పురుడు పోస్తాను. అలా అదృష్ట దేవత సీతకు పురుడు పోయడంతో ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఇంతలో రామయ్య మంత్రసాని పెద్దమ్మని తీసుకొస్తాడు. అయ్యో ఎవరి సాయం లేకుండా నేను వచ్చే సమయానికి బిడ్డని కనేశావా? నువ్వే కన్నావు అంటే ఎంత ధైర్యవంతురాలివి. అయ్యో అవ్వా, నాకు అంత ధైర్యం ఎక్కడిది, ఎవరో తెలియదు, నేను ప్రసవ వేదన పడుతూ ఉంటే నా దగ్గరకు వచ్చి ఎటువంటి బాధ లేకుండా బిడ్డ పుట్టేలా చేసింది. మీరు రాకముందే ఆమె వెళ్ళిపోయింది. ఎవరైతే ఏముంది లేమ్మా, బిడ్డ చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో. ఆ పిల్లవాడిని చూస్తుంటే మంచి అదృష్టవంతుడిలాగా ఉన్నాడు. పచ్చని పొలంలో పుట్టాడు, వీడు మహాజాతకుడు. అప్పుడు ఆ అదృష్ట దేవత మనసులో ఇలా అనుకుంటుంది, ఈ పిల్లవాడు నా చేతుల మీదుగా పుట్టాడు కాబట్టి వీడిని ఎప్పుడు నేను అంటి పెట్టుకుని ఉంటాను. వీడి వల్ల తల్లిదండ్రులకు కూడా మంచి పేరు, ప్రఖ్యాతులు, సంపద కలుగుతుంది. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. నా బిడ్డకు నాకిష్టమైన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుంటాను అని రామయ్య అంటాడు. సీత ఇంటికి వెళదాం. అలా అదృష్ట దేవత చేతుల మీదుగా పుట్టిన వెంకట్ ఎప్పుడూ అదృష్ట దేవత వెంట ఉంటూ ఉండేది. అలా ఆ ఏడాది పంట చేతికి వస్తుంది. రామయ్య చాలా సంతోషంగా ఇంటికి వచ్చి సీతతో ఇలా అంటాడు, చూసావా సీత, ఈ ఏడాది ఎంత పంట చేతికొచ్చిందో, 200 బస్తాల ధాన్యం వచ్చింది.
వచ్చింది. ఇప్పుడే కొట్టంలో పట్టించి వస్తున్నాను. ఇలా మన పొలం ఇంత పెద్ద మొత్తంలో పండటం ఇదే మొదటిసారి. అవునండి, ఇంత దిగుబడి రావడం ఇదే ప్రథమం. అవునండి, మరి మీ అన్నయ్య పొలంలో ఎన్ని బస్తాలు పండాయి? యథావిధిగానే పండింది. దాదాపుగా 100 బస్తాలు పండించాడు మా అన్నయ్య. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదండి. అంతా మన బిడ్డ పుట్టిన వేళ విశేషం. వీడు మనకు అదృష్టం తీసుకొచ్చాడు. అలా ఆ రోజు నుండి వారికి అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా బలపడతారు. అలా వెంకట్ కూడా పెరిగి పెద్దవాడవుతాడు. అదృష్ట దేవత ఎప్పుడూ వెంకట్ వెంటనే ఉండేది. అలా రామయ్యకు నీడగా ఉండేవాడు వెంకట్. ఒకరోజు అలసిపోయి వెంకట్ ఇంటికి వచ్చి, ఈరోజు పొలం పనులు చాలా చేసేశాను, ఎక్కువగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇంటి దగ్గరే ఉంటే నాకు విసుగు పుడుతుంది, ఎలాగో నా దగ్గర డబ్బులున్నాయి కదా, దీనిని నేను 10 రెట్లు చేయాలి అనుకుంటాడు వెంకట్. యువకులందరూ జూదం ఆడుతూ ఉంటారు. నేను కూడా వెళ్ళి ఆడుతా. అదే సమయంలో రామయ్య అక్కడికి వచ్చి, ఏరా వెంకట్, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. నాన్న, రచ్చబండ దగ్గర యువకులందరూ జూదం ఆడుతున్నారు కదా, వారితో కలిసి ఆడుదామని వెళుతున్నాను. ఎప్పుడూ లేనిది కొత్త అలవాటు ఎందుకురా? జూదం అంత మంచిది కాదు నాయనా. మంచిదో కాదో నాకు తెలుసు కానీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకట్. అక్కడికి వెళ్ళి యువకులతో కలిసి జూదం ఆడుతాడు. తీసుకెళ్లిన డబ్బు మొత్తం పోగొట్టుకుని తిరిగి వస్తూ ఉంటాడు. ఓ అదృష్ట దేవత, ఎక్కడున్నావు తల్లి? అమ్మా, ఎప్పుడూ నాతోనే ఉంటావు అని మా అమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు చూడు, నేను తీసుకెళ్లిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను. అయినా ఈరోజు మీరే గనుక నాతో ఉండి ఉంటే బోలెడంత డబ్బు రావాలి కదా. చూడు నాయనా, నువ్వు చేసే పనిలో సాయం ఉంటాను, కానీ జూదం అనేది ఒక దుష్ట అలవాటు. కష్టపడకుండా ఎదుటివారి సొమ్మును ఆశించడం అవుతుంది. నీకు అలాంటి వాటిలో నేను తోడుగా ఉండలేను. అమ్మా, ఆ అదృష్ట దేవతివి నువ్వేనా? ఎప్పుడూ నాతోనే ఉంటావా? అవును నాయనా, ఎప్పుడూ నీతోనే ఉంటాను, కానీ నీకు కనబడను. కానీ నువ్వు చేసే పనిలో సహాయంగా ఉంటూ ఉంటాను. మరి జూదమాడినప్పుడు నాతో ఉండాలి కదా. జూదం ఆడే వారందరూ కూడా డబ్బు ఆశించే కదా ఆడుతున్నారు. వారికి లాభం వచ్చి నాకెందుకు నష్టం వచ్చింది? అలా అనుకుంటే తప్పు. వాళ్ళు ఒకరోజు గెలిస్తే రెండవ రోజు గెలిచిన మొత్తం పోగొట్టుకుంటారు. జూదం అంటేనే అది. వారికి సమయం వృధా అవ్వడం తప్ప దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా ఇలాంటివి వదిలి మంచి మార్గంలో ఉండు. అలా వెంకట్తో మాట్లాడిన దేవత అక్కడి నుండి మాయమవుతుంది. ఆహా, ఏం చెప్పావమ్మా? ఎప్పుడూ నేను కష్టపడడం తప్ప నీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగమూ లేదన్నమాట. అమ్మో, ఏంటి ఆ ఎద్దులు ఇటే వస్తున్నాయే? ఏ సుబ్బయ్య, చూసుకుని నడుపు, అవి ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి. అరే వెంకట్, తప్పుకో, ఎద్దులు అదుపు తప్పుతున్నాయి, వాటిని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను, తప్పుకో అని ఆ సుబ్బయ్య అరుస్తూ ఉంటాడు. అలా ఆ ఎద్దుల బండి నేరుగా వెళ్ళి ఒక చెట్టుకు గుద్ది పడిపోతుంది. వెంకట్ కూడా పక్కకు పడిపోతాడు. అబ్బా, చెయ్యి విరిగినట్టుందిరా. ఒరే సుబ్బయ్య, బండి నడపడం రాకపోతే ఊరికే ఉండాలి, అంతేకాని ఇలా ఊర్లోకి వచ్చి ఎవరినైనా గుద్దితే ఇంకేమైనా ఉందా? ఏం చెయ్యనురా. ఈ రెండింటిలో ఒకటి కొత్తగా కొన్నది, రెండవ దానితో జత కట్టడానికి కొంత సమయం పడుతుంది. నాకు మాత్రం తెలుసా ఇలా జరుగుతుందని? దెబ్బలేమైనా తగిలాయరా? పెద్దగా ఏం తగల్లేదులే, అది చిన్న దెబ్బే, తగ్గిపోతుందిలే, నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఎవరినైనా ముసలి వాళ్లను గుద్దితే వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తారు, జాగ్రత్త మరి అని చెప్పి వెంకట్ నడుచుకుంటూ ఇంటి దారి పడతాడు. అమ్మ, అదృష్టం బాగుండి చిన్న దెబ్బలతో బయటపడ్డాను అని మనసులో అనుకుంటాడు. ఆ ఎద్దులే గనక నేరుగా వచ్చి గుద్ది ఉంటే అమ్మో, నా ఎముకలన్నీ విరిగిపోయేవి. అబ్బా, చెయ్యి నొప్పి మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోంది. చూసావా వెంకట్, నేను నీతో పాటు ఉండబట్టే పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు. ఎక్కడ బయటపడ్డాను తల్లి? చేతికి దెబ్బలు తగిలాయి కదా, ఇంకా నొప్పి వస్తూనే ఉంది. చూడు, అదుపు తప్పిన ఆ ఎద్దులు నిన్ను నేరుగా వచ్చి గుద్ది ఉంటే నీ ఎముకలు విరిగిపోయేవి, నడవలేక ఉండేవాడివి. నేను నీతో ఉండబట్టే చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలిగావు. నేను తప్పించుకుని బయటపడినా అది నీ ఖాతాలో వేసుకుంటున్నావా? భలే దానివమ్మ.
నువ్వు అలా పక్కకు తప్పుకునేలా చేసింది నేనే నాయనా. దానినే అదృష్టం అంటారు. నేను నీ దగ్గర ఉన్నంతకాలం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. నేను పక్కకు తప్పుకుంటే నువ్వు కాపాడావంటావేంటి? ఏం దేవతవమ్మా నువ్వు! నేను కష్టపడి పంట పండించి దిగుబడి తెస్తే అది కూడా నా వల్లే అంటావు. అంటే నేను పడిన కష్టమంతా వృధా అయినట్టేనా? బాగుందమ్మా నువ్వు చెప్పేది. అరే, ఉన్నట్టుండి ఇంత పెద్ద వర్షం పడుతుందేంటి? చీకటి కూడా పడిపోతుంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి. వచ్చావా నాయనా? చూడు ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఉరుములు మెరుపులు. సమయానికి ఇంటికొచ్చి మంచి పనే చేశావు అని రామయ్య భార్య సీతమ్మ అంటుంది. అలా ఆ రోజు రాత్రి పెద్ద వర్షం పడుతుంది. పక్కింట్లో ఉంటున్న రంగయ్య ఇంటి మీద పిడుగు పడుతుంది. అమ్మో, పక్కింటి మీద పిడుగు పడింది. ఇల్లు మొత్తం కాలిపోయింది. అవునండి, సమయానికి వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ పిడుగుపాటుకు ప్రాణాలు కూడా పోయేవి. అంతా వాళ్ళ అదృష్టం. ఇల్లు పోతే పోయింది, వాళ్ళ ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదము లేదు. అదృష్టం బాగుండడం అంటే ఇదే. ఏంటి నాన్న మాటి మాటికి అదృష్టం అదృష్టం అంటూ ఉంటారు? ఆ పిడుగు ఎక్కడ పడాలో అక్కడే పడుతుంది, కానీ అదృష్టం బట్టి కాదు. చూడు వెంకట్, మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ పిడుగు మన ఇంటి మీద పడలేదు. సంతోషించు. ఏంటమ్మా, అదృష్ట దేవత చేసేది ఎప్పుడూ నాతోనే ఉంటుంది అంటారు. నాకు మాత్రం ఆమె చేసేది ఏమీ లేదు అని అనిపిస్తుంది. అలా వెంకట్ ఆ అదృష్ట దేవతను అస్సలు నమ్మేవాడే కాదు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన తల్లిదండ్రులు రామయ్య సీతమ్మ ఇద్దరు కాలం చేస్తారు. వెంకట్ ఒంటరివాడవుతాడు. ఒకరోజు రాజు పరివారం వెళుతూ ఉండగా వెంకట్ చూస్తాడు. ఆహా, ఆ రాజకుమారి ఎంత అందంగా ఉంది. ఆహా, ఈ రాజకుమారిని చూస్తే వివాహం చేసుకోవాలని ఉంది అని సుబ్బయ్యతో అంటాడు. ఒరే వెంకట్, మనలాంటి సామాన్యులు కన్నెత్తైనా చూడకూడదు అలాంటి ఆమెను. అలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే విరమించుకో, లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. నీకు ఇంకొక సంగతి తెలియదు. ఈ రాజకుమారి ఎవరో డబ్బున్న వ్యాపారి వ్యక్తి కొడుకుని ప్రేమించిందట. అతని వద్ద చెప్పలేనంత వెండి ఉందట. కానీ ఆ మహారాజుకి వెండి కంటే బంగారం అంటే ఎక్కువ మక్కువట. అతను బాగా డబ్బు బంగారం పలుకుబడి ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ వ్యాపారి కొడుకు సంబంధం తిరస్కరించారు. అయితే బాగా డబ్బు బంగారం ఉండి ఉంటే నాకు ఇవ్వడానికి ఆ మహారాజుకు ఎటువంటి అభ్యంతరము లేదన్నమాట అని వెంకట్ అంటాడు. నీకు పిచ్చిగాని పట్టిందా వెంకట్? అయినా మహారాజు నీకిచ్చి చేయడానికి నీ దగ్గర డబ్బు బంగారం ఉండాలి కదా. ఏమో, అదృష్టం ఉంటే రావచ్చేమో. సరే, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్తున్నాను అని వెంకట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి ఆ అదృష్ట దేవత ఏమైనా సహాయం చేస్తుందేమో అని ఆమె ఎక్కడుందో వెతుకుతూ ఉంటాడు వెంకట్. ఈరోజు ఎలాగైనా సరే అదృష్ట దేవత సహాయం పొందాలి. ఇంతవరకు ఆ దేవతతో నాకు బంగారం కావాలి, డబ్బు కావాలి అని అడగలేదు. ఓ అదృష్ట దేవత, ఎక్కడున్నావు తల్లి? ఒక్కసారి నా ముందుకు రా అని పిలుస్తాడు వెంకట్. నిన్ను వదిలి ఎక్కడికి వెళతాను నాయనా? చెప్పాను కదా నీతోనే ఉంటాను అని. ఏం కావాలి? నీ సమస్య ఏంటి అని అడుగుతుంది ఆ తల్లి. ఎలాంటి సహాయం చేయమంటావో చెప్పు తల్లి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటావు, కానీ నాకు ఎలాంటి సహాయము చేయవు. చూడు తల్లి, నేను ఇంతవరకు నిన్ను ఎటువంటి కోరిక కోరుకోలేదు. ఈరోజు నేను రాకుమార్తెను చూశాను. ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడనయ్యాను. చేసుకుంటే రాకుమార్తెనే తప్ప ఇంకెవ్వరిని వివాహం చేసుకోదలుచుకోలేదు. నీకున్న స్థాయికి నువ్వు రాజకుమారిని వివాహం చేసుకోలేవు నాయనా. అది నీకు అంత శ్రేయస్కరం కూడా కాదు. అందుకే కదా నీ సహాయం కోరేది. నేను యువరాణిని వివాహం ఆడాలంటే నా దగ్గర బోలెడంత బంగారం డబ్బు కావాలి, కానీ నా దగ్గర అవి ఏవీ లేవు. నువ్వు నాకు అవన్నీ ఇవ్వాలి, అప్పుడే నేను అదృష్టవంతుని అని నమ్ముతాను. చూడు నాయనా, నిన్ను ఎన్నో ప్రమాదాల నుండి కాపాడాను. పూర్తి ఆరోగ్యవంతుడిలా ఉండేలా చూస్తున్నాను. అన్ని సమయాల్లో నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాను. ఇవన్నీ ఎందుకు అంటే నీకు నేను పురుడు పోశాను కాబట్టి. కానీ ఇప్పుడు బంగారం డబ్బు అడుగుతున్నావు, వాటిని నేను నీకు ఇవ్వలేను నాయనా. మరి నేనే గనుక అదృష్టవంతున్నైతే నా తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు? నేను అదృష్టవంతుని అయితే ఊర్లో అందరికంటే ఎక్కువ బంగారం డబ్బు కలిగి ఉండేవాడిని కదా. మరి అలా ఎందుకు లేను?
ఇవన్నీ కాదు కానీ నాకు సహాయం చేయడం ఇష్టం లేక నువ్వు ఇలా తప్పించుకుంటున్నావు అని వెంకట్ అంటాడు. చూడు నాయనా, కాలంలో అందరూ కలిసిపోవాల్సిందే, అలాగే మీ తల్లిదండ్రులు కూడా. ఇకపోతే నువ్వు ఊర్లో అందరికన్నా ఎక్కువ సంపద కలిగి ఉండాలంటున్నావు. ఇప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నావు, అదే పెద్ద సంపద. కానీ నువ్వు అడిగిన డబ్బు బంగారం కలిగిన రోజు ఇవన్నీ నీతో ఉండకపోవచ్చు. ఇంతలో అక్కడ ఐశ్వర్యలక్ష్మి ప్రత్యక్షమవుతుంది. చూడు నాయనా, నేను ఐశ్వర్యలక్ష్మిని. నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇస్తాను. నీకు 3 వరాలు ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో. ఇక అదృష్ట దేవతను ఇబ్బంది పెట్టకు అన్నావు కదా, అయితే మొదటిది నేను రాజకుమారుడిలా మారిపోవాలి. ఇక రెండవది నా ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోవాలి. నేను ఇంతకు ముందు చూసిన రాకుమారితో నా వివాహం అవ్వాలి అని 3 కోరికలు కోరుకుంటాడు. ఆమె తదాస్తు అంటుంది. నువ్వు అనుకున్నట్టుగానే నీ కోరికలు నెరవేరబోతున్నాయి నాయనా. ఇక నా అవసరం నీకు లేదు. ఇక ముందు నువ్వు నన్ను చూడాలన్నా చూడలేవు అని అక్కడి నుండి అదృష్ట దేవత కూడా మాయమవుతుంది. అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, వెళ్ళవమ్మా వెళ్ళు. ఇన్ని రోజులుగా నాతో ఉండి ఏం ఉద్ధరించావు గనక ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుణ్ణి. త్వరలో యువరాణిని కూడా వివాహం చేసుకోబోతున్నాను. ఇక నీ అవసరం నాకు లేదు, వెళ్ళు వెళ్ళు. అలా వెంకట్ ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో చూసేసరికి ఎంత ఐశ్వర్యం, ఇంత బంగారాన్ని కలలో కూడా నేను ఊహించలేదు, చూడలేదు. వెంటనే నేను రాజుగారిని కలుస్తాను, యువరాణిని నాకిచ్చి వివాహం చేయమని అడుగుతాను. ఇంత ఐశ్వర్యవంతుణ్ణి రాజుగారు తిరస్కరించడు. యువరాణిని వివాహం ఆడితే ఈ రాజ్యానికి రాజుని కూడా అవ్వవచ్చు. నిజంగా నా అదృష్టం ఇవాళ పండింది. అలా తన ఐశ్వర్యం గురించి రాజుగారికి తెలియచేయడానికి రాజుగారి వద్దకు విలువైన బంగారు ఆభరణాలు కానుకగా తీసుకెళ్తాడు. మహారాజా, నేను ఈ రాజ్యంలో కల్లా గొప్ప ఐశ్వర్యవంతుడిని. నేను యువరాణిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇదిగోండి నా విలువైన కానుకలు, స్వీకరించండి. నా కోరికను మన్నించండి యువరాజా. ఆహా, ఎంత విలువైన ఆభరణాలు, ఎంత విలువైనవి, ఇంతవరకు నేను చూడనే లేదు. నేను నీ వంటి విలువైన ఐశ్వర్యవంతుడినే చూస్తున్నాను. నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఇద్దరికి వివాహం చేయిస్తాను. అలా మహారాజు వెళ్ళి జరిగిన విషయాన్ని యువరాణితో చెబుతాడు. తండ్రి గారు, అతను ఏం చేసి ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించాడో తెలుసుకున్నారా? ఏదైనా వ్యాపారమా, లేదా ఏ దేశానికైనా రాకుమారుడా? అవన్నీ నాకు అవసరం లేదు. అతను ఈ రాజ్యంలోకెల్లా గొప్ప ఐశ్వర్యవంతుడు, పైగా చాలా అందంగా కూడా ఉన్నాడు. అతనే నీకు సరైన జోడీ అని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. తండ్రి గారు, వ్యాపార వ్యక్తి కొడుకైన సూర్యవర్మని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. సూర్యవర్మ ఒక వ్యాపారి కొడుకు, పైగా యుద్ధబుద్ధులు తెలిసినవాడు. నేను వివాహం చేసుకున్న తర్వాత ఈ రాజ్యానికి రాజయ్యి అన్ని అర్హతలు కలిగినవాడు. యువరాణి, మా నిర్ణయాన్ని ధిక్కరించకండి. సూర్యవర్మ కంటే యువకుడు చాలా ఐశ్వర్యవంతుడు. ఇక ఆ యువకుడితోనే మీ వివాహం జరిపించడం ఖాయం. అలా మంచి ముహూర్తాన వెంకట్కిచ్చి వివాహం చేస్తారు. ఒకరోజు వెంకట్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఆహా, ఇప్పుడు ఈ రాజ్యానికి కాబోయే రాజు నేనే. ఇక నేను అనుకున్నవన్నీ జరిగాయి. ఐశ్వర్యలక్ష్మి, నీకు కృతజ్ఞతలు తల్లి. అలా వెంకట్ ఎంతో సంతోషిస్తాడు. కానీ మరుసటి రోజు వెంకట్ తీవ్రమైన అస్వస్థకు గురి అవుతాడు. ఏంటి ఇలా జరిగింది? అసలు నాకేమైంది? ఇంతలోనే ఆరోగ్యం ఇలా ఉందేంటి అని బాధపడుతూ ఉండగా అక్కడికి తన మామగారైన మహారాజు వస్తారు. ఏమైంది వెంకట్? నిన్నటి వరకు బానే ఉన్నారు కదా, ఇంతలోనే ఏం జరిగింది? వెంటనే రాజవైద్యులను పిలిపిస్తాడు. అలా ఎంతోమంది వైద్యులు వచ్చి వెంకట్ని చూసి పెడతారు. కానీ ఎవ్వరూ రోగాన్ని తగ్గించలేకపోతారు. అమ్మా ఐశ్వర్యలక్ష్మి, ఏంటమ్మా ఇలా జరిగింది? నేను అడిగిన కోరికలు తీర్చావు, కానీ ఇంతలోనే ఈ అనారోగ్యం ఏంటి? చూడు నాయనా, నువ్వు అడిగిన 3 కోరికలలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని నువ్వు అడగలేదు. ఆరోగ్యం లేకుండా ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం? నువ్వు ఆ 2 కాకుండా ఐశ్వర్యాన్ని, యువరాణిని కోరుకున్నావు. ఆ అదృష్ట దేవత నీతో ఉన్నన్ని రోజులు నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నావు. నీకు ఎటువంటి బాధ కలగకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసింది. అటువంటి అదృష్టలక్ష్మిని దూరం చేసుకున్నావు. నీకు వచ్చిన రోగాన్ని
సమయానికి నువ్వు కావాలి అనుకున్నది తినలేవు, నీకు నచ్చిన యువరాణితో సుఖంగానూ ఉండలేవు. ఇప్పటికైనా అర్థమైందా? ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం ఎంత ముఖ్యమైనదో. అలా వెంకట్ అత్యాశకు పోయి తనతో పాటు ఉన్న అదృష్ట దేవతను దూరం చేసుకుని చివరకు అనారోగ్యంతో బాధపడుతూ మరణించవలసి వస్తుంది. ఈ కథను బట్టి బాబాగారు చెబుతున్నది ఏంటంటే, అదృష్ట దేవత మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ తల్లి కాపాడుతూ వస్తుంది, మనకున్న సమస్యలను దూరం చేస్తుంది. ఎప్పుడైతే మనలో అహం అంటే ఆశ, డబ్బు, సంపాదన దీనిపైన వ్యామోహం కలుగుతుందో ఆ క్షణమే ఆ తల్లి మీ నుండి దూరం అవుతుంది. కాబట్టి నీ జీవితంలో ఏది శాశ్వతమో గుర్తుపెట్టుకో. అత్యాశకు పోకుండా నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకుండా జాగ్రత్త పడు అని బాబాగారు ఒక హెచ్చరికలాగా ఈ సందేశాన్ని ఇచ్చారండి. ప్రతి ఒక్కరూ ఈ సందేశం నచ్చిన వాళ్ళు శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.